నమస్తే, నేను విజయారెడ్డి. కాళేశ్వరం కమిషన్ అనేది ఈరోజు కాంగ్రెస్ కమిషన్ అయిందా? అంటే తెలంగాణ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కమిషన్ నివేదిక అనేది ఎంతవరకు వెళ్తుంది? ఇందులో ఎవరు అరెస్ట్ ఉండబోతుంది? అంటే ఇలా ఊహాజనిత వార్తలైతే బీభత్సంగా వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏంటి అనేది ఒక చర్చ జరుగుతుంది. సో దీని గురించి మనకు అంటే కొన్ని విషయాలన్నా కూడా రుజువులతో అనాలా లేకపోతే ఫ్యాక్ట్ అనాలా తెలియాలంటే మనతో ఉన్నారు. దీని గురించి బాగా అనాలిసిస్ అనొచ్చు, లేకపోతే ప్రతి ముక్క ప్రతి వాక్యము మనకు తెలియాలంటే మనతో ఉన్నారు. సో తెలంగాణ ఉద్యమకారులు వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. ఇలా మేము అడుగుడు కంటే ఇలా మీరు చెప్పుడు ఎక్కువ ఉంది. ఎందుకంటే యావత్ తెలంగాణ సమాజం కూడా ఈరోజు ఆసక్తిగా గమనిస్తుంది. ఏ ఇద్దరు కూర్చున్నా ఏ నలుగురు కూర్చున్నా ఏమవుతుంది. ఒక సైడు ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం, ఒక సైడ్ ఏమో అరే మంచిగానే ఉంది కదా కాళేశ్వరము, మనకు నీళ్ళు వస్తుండే చూసినామని మాట్లాడిన దాన్ని అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు రైతులు. మరొకటికి సంబంధం లేని దక్షిణాదికి రాని వాళ్ళు ఎవరైతే నీళ్ళు అయితే ఎవరికైతే రాలేదో నిజంగానే ఇందులో జరిగిందా, కేసీఆర్ డెసిషన్ తీసుకున్నారా, ఇప్పుడు ఎవరు జైలుకు పోబోతున్నారు, ఈ ఈజియెస్ట్ వేలు ఇది మాట్లాడుకుంటున్నారు. ఇవాళ ప్రజలకు అర్థం కావాలా, ఎందుకంటే వాళ్ళకి ఎన్ని టీఎంసీలు ఎన్ని క్యూసెక్లు ఇవన్నీ కొంచెం వాళ్ళకి కొంచెం అందరికి అంత అవసరం లేని ముచ్చట. ఏం చెప్తారు నిజంగా? ఫస్ట్ థింగ్ అరెస్ట్ అవుతారా ఎవరన్నా? లేదు, ఇందులో ఎవరిని అరెస్ట్ చేయడానికి స్కోప్ లేదమ్మా. ఇప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం ప్రకారం జ్యుడిషియల్ కమిషన్స్ వేస్తారు. కమిషన్స్ వేసినప్పుడు కమిషన్ ఏం చేస్తుందంటే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంది. కమిషన్ ఎవరి మీద ఫిక్స్ చేయడానికి ఉండదు. ఇంకోటి, ఈ కమిషన్లో అవినీతి అనేది విచారణ అంశమే కాదు. ఈ కమిషన్కి ఇచ్చిన దానిలో ఏంటంటే 3 బ్యారేజీల విషయంలో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి కాబట్టి మేడిగడ్డ కుంగిపోయింది, దాని మీద ఎంక్వైరీ జరుపుకున్నారు. దాని మీద ఎంక్వైరీలో ఆయన కొన్ని అభిప్రాయాలు పీసీ ఘోష్ గారు వ్యక్తం చేశారు. అది పూర్తి రిపోర్ట్ ఇంకా బయటికి రాకపోయినా కూడా ఒక 60 పేజీలు నిన్న కొన్ని హైలైట్ పాయింట్స్ ఏదైతే ఉన్నదో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివి వినిపించారు. ఒకవేళ ఆయన చెప్పినవి నిజమే అని అనుకున్నా కూడా అందులో ఎవరిని అరెస్ట్ చేయాలంటే ముందు అది క్రైమ్ అవుతుంది. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? క్రైమ్ అయితేనే అరెస్ట్ చేస్తారు. క్రైమ్ అయినప్పుడు దాని వెనకాల ఇంటెన్షన్ ఉండాలి. ఒట్టిగానే క్రైమ్ ఉండదు. క్రైమ్ వెనకాల ఇంటెన్షన్ ఉండాలి. ఆ ఇంటెన్షన్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుద్దామా? ఇప్పుడు మనుషుల చావు 2 రకాలుగా, అంటే ఒకటి న్యాచురల్ చావు కాకుండా ఒకటి హత్య, రెండవది యాక్సిడెంట్. రెండిట్లో కూడా మనిషి చనిపోతాడు. హత్యకేమో ప్రిపరేషన్ ఉంటుంది, దాని వెనకాల మోటివ్ ఉంటుంది, ఇంటెన్షన్ ఉంటుంది. కానీ యాక్సిడెంట్కి ఏముంటుందమ్మా? వెహికల్ వస్తుంది, తలుగుతుంది, చచ్చిపోతారు. చంపాలని డ్రైవర్కి ఉండదు, చావాలని చనిపోయేవాడికి ఉండదు. ఈ యాక్సిడెంట్కును హత్యకు వెనకాల ఏంటంటే యాక్సిడెంట్కి వెనకాల ఇంటెన్షన్ ఉండదు, మోటివ్ ఉండదు. హత్యకు వెనకాల ఇంటెన్షన్ ఉంటుంది, మోటివ్ ఉంటుంది. అందుకే హత్యకేమో జీవిత ఖైదు, తర్వాత మరణశిక్ష కూడా ఉంటుంది. యాక్సిడెంట్కి మాత్రం సింపుల్గా పెనాల్టీ వేసి కూడా వదిలిపెట్టవచ్చు, కాంప్రమైజ్ కూడా కావచ్చు. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని వెనకాల ఇంటెన్షన్ ఏంది, నిజంగానే క్రైమ్, ఈ కూలగొట్టడానికి తప్పుడు డిజైన్ కావాలని ఇచ్చాడా, ఇట్లాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఈ పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ 660 పేజీల రిపోర్ట్ ప్రకారంగా ఎవరిని అరెస్ట్ చేయడానికి లేదు, ఎవరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడానికి లేదు. నెక్స్ట్ లెవెల్గా వాళ్ళు పోవాలంటే ఏం చేయాలంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్నో, సిఐడినో, సిబిఐనో, ఈడీనో, లేకుంటే ఇక్కడన్న ఏసీబీనో ఏదో ఒక సంస్థకు ఈ రిపోర్ట్లో ఉన్న కొన్ని అంశాల మీద ఎంక్వైరీ చేయమని ఇచ్చి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరగాలి. దానిలో ఎవరెవరు పాల్గొన్నారు, ఓ పర్టికులర్ అఫెన్స్ వాళ్ళ దృష్టికి తీసుకురావాలి, అఫెన్స్ మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు కరప్షన్ అని అంటున్నారు. ఈరోజు వరకు ఎక్కడ కూడా ఒక అప్లికేషన్ లేదు కరప్షన్ మీద. ఏసీబీకి గవర్నమెంట్ ఇవ్వలేదు, లేదా ఎవరన్నా అవినీతి జరిగిందని ఏ రకమైన దరఖాస్తు ఇవ్వలేదు, ఏ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ లేదు. అవినీతి మీద ఒకే ఒక దగ్గర క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ ఇచ్చారు. అది లోక్సభలో జలశక్తి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంపీ హోదాలో కాళేశ్వరంలో అవినీతి ఏమైనా జరిగిందా అని అంటే మేము ఫైళ్ళన్ని పరిశీలించినాం, అవినీతి జరగలేదని జలశక్తి శాఖ మంత్రి ఇచ్చాడు. కాబట్టి ఇంకా దేర్ ఎండ్స్ ద కేస్, ఇంకేం లేదు. రెండవది ఏంటంటే ఏ రకమైన క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్నది అనేది ఎక్కడ కూడా రాలేదు, రిపోర్ట్లో లేదు, బయట కూడా లేదు. కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని అన్నారు. ఆ ఇర్రెగ్యులారిటీస్ మీద ఏమన్నారంటే కొంత ఆపరేషన్ మెయింటెనెన్స్, అంటే ప్రతి సంవత్సరం దాన్ని రిపేర్ల గురించి ఒకసారి పరిశీలించి
ఎక్కడెక్కడ రిపేర్లు చేసుకోవాలి. జనరల్గా సమ్మర్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు రిపేర్లు చేస్తారు, అది జరగలేదు అన్నారు. క్వాలిటీ కంట్రోల్ చెక్కింగ్ సరిగా జరగలేదు, క్వాలిటీ విషయంలో కొన్ని దెబ్బతిన్నా పట్టించుకోలేదు. ఇట్లాంటి విషయాలలోనే ఘోష్ గారు కామెంట్స్ చేశారు. ఒక్క సీరియస్ కామెంటు కేసీఆర్ గారి మీద చేసింది ఏంటి అని అంటే, ఆయనే 350 కోట్ల వర్క్స్ నామినేటెడ్ మీద ఇచ్చాడు, అది కూడా ఓరల్ వర్బల్ కమ్యూనికేషన్, రిటర్న్గా ఎక్కడ లేదు. అయితే ఆ రకంగా ఇవ్వడం అనేది చట్టవిరుద్ధము, అది ఆయన చేశాడు అనేది ఒక ఆరోపణ మాత్రమే కేసీఆర్ గారి మీద స్ట్రాంగ్ ఆరోపణగా ఉంది. ఆ విషయంలో మరి కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్పారు రిపోర్ట్ అంతా చూస్తే తెలుస్తుంది. మరి రిపోర్ట్ అంతా బయట పెట్టలే. వాళ్ళు ఒక ఇంటెన్షన్తో నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇది క్యాబినెట్ మీటింగ్ తర్వాత రేవంత్ రెడ్డి పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది అంతే ఏంటంటే, ఆ రిపోర్ట్లో అధ్యయనం చేయమని చెప్పి 3 సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఇచ్చారు. ఒకరేమో లా సెక్రటరీ తిరుపతి గారు, రెండవరేమో నవీన్ మిట్టల్ గారు GAD, మూడో వ్యక్తి రాహుల్ బొజ్జా ఇరిగేషన్. అయితే వీళ్ళకి సమయం ఇవ్వలేదమ్మా. ఆ ముగ్గురు అంటే నాకు గౌరవం. వాళ్ళు చాలా ఎట్లా సెలెక్ట్ చేసిరు 60 పేజీలు? అసలు 60 పేజీలు సెలెక్ట్ చేయాలంటే కూడా 660 పేజీలు చదవాలి. చదివినరా? చదవలే. చదవడానికి సమయం ఎక్కడదమ్మా? ఇందులో వీళ్ళ ముగ్గురు పేర్లు కనిపించిన చోట టప 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 పీకి క్రానలాజికల్గా చెప్తా. 31వ తారీఖు నాడు రిపోర్టు ఘోష్ గారు ఆయనకి ఇచ్చారు, రాహుల్ బొజ్జాకు. రాహుల్ బొజ్జా గారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ రోజు సాయంత్రం ఇచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు కలిసిపోయి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం కమిటీ వేశారు. 2వ తారీఖు 3వ తారీఖు 2 రోజులు కమిటీకి టైం దొరికింది. 2 రోజులల్లో 48 గంటలే చదవరు కదా, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా, ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్నవాళ్ళు కదా. 4-5 గంటల్లో వాళ్ళకి సమయం దొరికి ఉంటుంది. మరి 700-660 పేజీల రిపోర్ట్ను, అది కూడా నవల చదివినట్టు చదివేది కాదు, టెక్నికల్ రిపోర్ట్ అది. వీళ్ళెవరు కూడా ఇంజనీర్స్ కాదు, వీళ్ళెవరికి జార్గాన్ ఈ లాంగ్వేజ్ ఏది తెలియదు. మరి ఎట్లా డిసైడ్ చేస్తారంటే, వాళ్ళు చేసింది ఏంది, ఆ రిపోర్ట్ అంతా ముందర పెట్టుకొని కేసీఆర్ పేరు ఎక్కడ కనబడుతుంది, హరీష్ రావు పేరు ఎక్కడ కనబడుతుంది, ఈటెల రాజేందర్ పేరు ఎక్కడ కనబడుతుంది, మురళీధర్ ENC పేరు ఎక్కడ ఉన్నది, గివ్వే వాళ్ళు చూశారు తప్ప అందులో ఆయన రాసిన దానిలో పాజిటివ్ పాయింట్స్ ఏమున్నాయి. ఒక్కొక్క అంశం మీద చాలా డీటెయిల్గా ఉంటుంది. ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ముందు వీళ్ళేమన్నారు, వాళ్ళేమన్నారు, ఇందులో ఉన్న ఇష్యూస్ ఏంటి, ఆ ఇష్యూస్ మీద అభిప్రాయాలు ఏంటి, అంత డీటెయిల్గా ఉంటుంది. 660 పేజీలు. వీళ్ళు కేవలం బురద జల్లే ఉద్దేశమే తప్ప గతం నుంచి వాళ్ళు చేస్తున్న వాదనలను సమర్థించుకోవడానికి ఈ రిపోర్ట్లోని కొన్ని అంశాలను అందులో నుంచి బయటికి లాగి 60 పేజీలు, అట్లాగే 6 పేజీలు మీడియాకు పంపించారు. అదొక్కటి ఉంది కదా, వీళ్ళు ఆల్రెడీ దాని క్యాబినెట్లో పెట్టక ముందుకే అందరికీ మా చేతిలో ఉందనేసి 2-3 మెయిన్ స్ట్రీమ్ ఛానల్ మా చేతిలో ఉందని చెప్పడము, దానికి ముందు 3 రోజుల నుంచి దాంట్లో అంశాలనే రాయడము, అట్లా చేయొచ్చు. 100% తప్పమ్మా. అది సీల్డ్ కవర్లో ఇచ్చింది, అది చాలా హైలీ కాన్ఫిడెన్షియల్. అది వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పెట్టినంత వరకు ఆంధ్రజ్యోతికి కానీ ABNకి కానీ ఇంకో ఛానల్కి కానీ పంపడం అనేది నేరము, అది చేయకూడదు. ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్లో ఏంటంటే ఆ రకమైన నిబద్ధత లేదు, సీక్రసీ అనేది లేదు. వాళ్ళు ఈ మొత్తంలో మనకేం కనబడుతుంది అంటే, రిపోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దీన్ని ఒక ఆయుధంగా కేసీఆర్ను కొట్టడానికి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాడుకుంటున్నారు. అందుకే ఎప్పుడు విషం కక్కే ఆంధ్రజ్యోతి పత్రిక ఫస్ట్ వాళ్ళ చేతిలో పడ్డది రిపోర్టు. వాళ్ళు 3 రోజుల నుంచి 2వ తారీఖు నుంచే మొదలుపెట్టారు. 1వ తారీఖు నాడు ఘోష్ గారు ఇచ్చిన రిపోర్టు ఫోటో వేశారు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు కంటిన్యూగా విషం జిమ్మారు. మరి ఇది ఎట్లా పోయింది వాళ్ళ చేతికి? అంటే కేసీఆర్ దీని మీద మీరు అంటే ఎలాంటి చర్యలు బీఆర్ఎస్ తీసుకోవడానికి ఉంటుందా? అంటే ఎట్లా లీక్ అయింది మీడియా కానీ కానీ ముందే బయటికి ఎట్లా? అంటే మీడియా కొంత ప్రెస్కు ఫ్రీడమ్ ఉంది కదా, విశ్వసనీయ వర్గాల సమాచారం అంటారు, అదొకటి ఉంది. కానీ దాని తర్వాత ఇక్కడ కేబినెట్ సమావేశపరచక ముందుకి ఆల్రెడీ పొద్దున్న నుంచి కమిషన్కి సంబంధించిన ఆ నోట్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వమే లీక్ చేసింది. అదే నోట్ కదా తర్వాత కూడా వాళ్ళు చూపెట్టింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి మీద బురద చల్లడానికే దీన్ని ఉపయోగించుకుంటున్నది. పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా అందులోకెళ్ళి కొన్ని పేజెస్ అవి కూడా వీళ్ళ గురించి కామెంట్ చేసిన వాటిని బయట తీసుకొచ్చారు. అలా చాలా అంశాలు ఉంటాయి. అందుకే రిపోర్ట్ బయటకు వచ్చేదాకా దాని మీద స్పష్టత రాదు. వీళ్ళు ఇప్పుడు ఇవి ఎట్లుంటుందంటే ఈ ప్రయత్నము
అందులోకెళ్ళి కొన్ని పేజీలు బయటికి లాగడము, దోషిగా చూపెట్టే ప్రయత్నం చేయడం ఏంటంటే, సింపుల్గా జనానికి అర్థం కావాలంటే, ఒక అతన్ని పట్టుకొస్తారు పోలీసులు, ముసుగేస్తారు, ఇతనే రేప్ చేసి హత్య చేసిండని చెప్తారు. చెప్పారు, జనం అంతా తూ తూ అంటారు. అవసరమైతే వాడిని తీసుకుపోయి చంపేయండి అంటారు. ఎందుకంటే కోపం ఉంటుంది, ఒక అమ్మాయిని ఇట్లా చేసి చంపుతారా అనే కోపం ఉంటుంది. ఆ కోపాన్ని అతని మీద చూపెడతారు. అంటే పోలీసులు ఎవరినైతే ప్రవేశపెడతారో అతనే దోషి అని ఎట్లా చెప్తారు? ఒక 3 ఏళ్ల తర్వాత విచారణ జరిగినాక కోర్టు ఏం చెప్తే నిర్దోషి అంటది. దాన్ని అసలు ఎవరు పట్టించుకోరు. ఆ వార్త కాదు. అంటే ఫస్ట్ అయితే 3 ఏళ్ళు వాడి మీద ఆ నింద ప్రచారం అవుతుంది, వ్యక్తిత్వం పోగొట్టుకుంటాడు. ఇది నిన్న జరిగింది. 600 పేజీల 660 పేజీలు ముందు పెడితే మనలాంటి వాళ్ళం అనలైజ్ చేస్తాం, ఎక్స్పర్ట్స్ ఉండి అనలైజ్ చేస్తారు, విశ్లేషకులు దాని మీద వివరిస్తారు, నీటిపారుదలంగా నిపుణులు స్పందిస్తారు. అది పెట్టకుండా కొన్ని వీళ్ళ మీద తప్పు పట్టినాయి కొన్ని పాయింట్సే తీసి మధ్యలోకి వెళ్ళి ఆ పాయింట్స్ లాగి ఇట్లా బయట పెట్టిందని అంటేనే ఒక అతన్ని తీసుకొచ్చి దోషి అని చూపెట్టడం లాంటిది. 660 పేజీలు చదివి దాని మీద వ్యాఖ్యానించే టైం వరకు ప్రజలందరిలో కేసీఆర్ దోషి అనేది పోతుంది. ఇది ఒక మైండ్ గేమ్. ఇది కావాలని చెప్పి కేసీఆర్ మీద బురద చల్లడానికి ఘోష్ గారి రిపోర్ట్ను వాళ్ళు వాడుకుంటున్నారు. సో 660 పేజీల ఘోష్ గారి రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేదానికి పెడతారా? పెట్టాల్సి వస్తుంది. అసెంబ్లీలో చర్చ పెడతారంటే ఖచ్చితంగా అది పెట్టాల్సి వస్తుంది. కానీ కొన్నిసార్లు ఏమైందంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారంగా అపాయింట్ చేసిన కమిషన్స్ వాళ్ళు ఇచ్చే రిపోర్టును ప్రభుత్వం పరిగణనలో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి దాన్ని వాళ్ళకు అనుకూలంగా వస్తేనేమో తీసుకుంటారు. ఒకవేళ కేసీఆర్ గారి మీద ఎటువంటి అక్కడ లేవనుకోండి, దాన్ని తీసుకోరు వాళ్ళు, దాన్ని అసెంబ్లీలో పెట్టరు, దాన్ని చెత్తబుట్ట దాఖలు చేస్తారు. ఇప్పుడు ఇదంటే మొన్న ఇచ్చారు 31st నాడు, వెంటనే దాని మీద 4th నాడు ప్రెస్ మీట్ పెట్టారు, క్యాబినెట్ పెట్టారు. నరసింహారెడ్డి గారిని తీసేసి ఇంకొక జడ్జిని పెట్టారు కదా ఎలక్ట్రిసిటీ దాని మీద. మరి ఇంతవరకు అది వెలుగు చూసిందా రిపోర్ట్? అది ఎప్పుడో అది ఇచ్చింది, అది సబ్మిట్ చేసి 3-4 నెలలు దాటింది కదా. అది వాళ్ళకి అనుకూలంగా లేదు. నిన్న ప్రెస్ మీట్లు పెట్టిన దాంట్లో 60 పేజీల సారాంశంలో కూడా ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారము 3 బ్యారాజ్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇంకా చాలా కంపోనెంట్స్ ఉన్నాయి కదా. సో దాని గురించి అసలు ఆ నివేదికలు ఎక్కడ కూడా 660 పేజీల ఉండి ఉంటుంది. కాకపోతే ఈ విషయాల మీద ఘోష్ గారు ఏదైతే ఉన్నదో ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు, అందుకని వీటిని హైలైట్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ దీన్ని పొలిటిసైడ్ చేసిన అనిపిస్తుంది, పూర్తి చేయాలని చేస్తున్నారు. సో ఎంతసేపున ఈ 3 చుట్టూ తిప్పిరు. ఓకే, ఈ 3 ఆల్రెడీ మేడిగడ్డ ఇష్యూ బేస్ అయింది, 2 పిల్లర్లు 3 పిల్లర్లు కుంగినాయి. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఈ 3 రిపేర్ చేసన్నా ముందుకు పోతారా, లేకపోతే టోటల్గా ఇదే రాజకీయ డ్రామా ఆడుకుంటూ దీన్ని ఇట్లాగే మళ్ళీ ఎలక్షన్ల వరకు కూడా నడిపిస్తారా? ఫస్ట్ ఏంటంటే ఏవైతే ఘోష్ గారు అభిప్రాయాలు వ్యక్తం చేశారో, ఒకవేళ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తూ ఏమన్నాడంటే 60 పేజీలలో ఉన్నది ఏదైతే ఉందో ఒక్క లైన్ మేము పెట్టలేదు, ఒక లైన్ మేము తీసేయలేదు, 10 సార్లు నొక్కి చెప్పిండు, అన్నున్నాయే మేము చదువుతున్నాం అని అన్నాడు. ఒకవేళ అన్నున్నాయే చదివినట్టయితే తుమ్మిడేటి ప్రాజెక్టు ఘోష్ గారికి అర్థం కాలే. ఆయన జ్యుడిషియరీ, ఆయన ఏమి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ కాదు. తుమ్మిడేటి బదులు కాళేశ్వరానికి ఎందుకు పోయినాం అనే దానికి తెలంగాణ చరిత్ర ఉంటుంది దాని వెనకాల. నేను ఆయన ముందు హాజరైనప్పుడు ఆయనకిచ్చిన నా 27 పేజీల నోట్లో అఫిడవిట్లో ఫస్ట్ నేను చెప్పిందే అది. కాళేశ్వరం కేవలం ప్రాణహిత చేవెళ్ళ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి కాళేశ్వరం కట్టలేదు, తుమ్మిడేటి దగ్గర వచ్చే నీళ్లు మాకు సరిపోవు. తెలంగాణ ఉద్యమ కాలంలో రైతులు పిట్టల్లాగా రాలిపోయిన్లు, చచ్చిపోయిన్లు, పెరుగన్నంలో పురుగు మందు కలుపుకొని చచ్చిండ్లు, ఉరిపెట్టుకొని చచ్చిండ్లు. వీళ్ళు నిన్న చూసిన దాంట్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికార పక్షంలోకి వచ్చినప్పుడు కానీ తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు ఉన్నప్పటికీ కూడా డిజైన్ మార్చిడ కట్టిరు అనేది వాళ్ళు ఎంత తిప్పి ముక్కు ఎక్కడ ఉందంటే తిప్పి అక్కడే చూపిస్తున్నారు. నిజంగా ప్రాణహిత దగ్గర 200 TMCల నీళ్లు ఉన్నాయి తుమ్మిడిహెట్టి. అదే చెప్తున్నాను నేను. వాస్తవంగా ఈ స్థిరీకరణ, ప్రాజెక్టుల స్థిరీకరణ అనేది ప్రాణహిత చేవెళ్ళలో లేదు. ప్రాణహిత చేవెళ్ళలో 16,40,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇవ్వాలనేది ఉన్నది. అయితే తుమ్మిడిహెట్టి దగ్గర ఎందుకు వద్దనుకున్నాం అనేది చెప్తున్నాను నేను. నంబర్ 1 ఏంటంటే అక్కడ లభ్యమయ్యే నీళ్లు 165 TMCలు అని చెప్పి కేంద్ర జల సంఘం చెప్పింది. అందులో 63 TMCలు
పై రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్ల వస్తున్నాయి, అవి గ్యారంటీ లేదు మీకు అని చెప్పింది. వచ్చే నీళ్ళన్నీ 165లో 63 తీసేస్తే 102. ఆ 102 నీళ్ళను స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ రిజర్వాయర్ ఉండాలి కదా, వచ్చిన నీళ్ళను మనం లిఫ్ట్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవాలి. 5.6 టీఎంసీల కెపాసిటీతోని రిజర్వాయర్ కట్టాలని ప్రాణహిత చెవులలో పెట్టారు. ఏ ఎత్తులో? 152 మీటర్ల ఎత్తులో. ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుదరదంటే కుదరదు అన్నాడు. లాస్ట్కు 148 మీటర్ల ఎత్తుకు అగ్రిమెంట్ చేసుకొని వచ్చిండు కేసీఆర్ గారు. 148 మీటర్ల ఎత్తులో స్టోరేజ్ ఎంత ఉంటుంది? 1.8 టీఎంసీ ఉంటుంది, అంటే 2 టీఎంసీలకు లోపే. అక్కడ పెద్ద ఎత్తున ఫ్లడ్ ఇట్లా వచ్చి పడి మళ్ళీ ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. రిజర్వాయర్ కట్టినా కూడా ఒక్క క్షణం కూడా అలా ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే 1.8 అనేది చాలా చిన్న స్టోరేజ్. మనం ఏది మన హుస్సేన్ సాగర్ అంతా ఉంటుంది. ఇందులో కూడా వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. మరి వచ్చిన నీళ్ళను మనం కంప్లీట్గా ఆపుకునే పరిస్థితి ఉండదు. ఈ వెళ్ళిపోతున్న క్రమంలో మనం లిఫ్ట్ చేసుకోవాలి. లిఫ్ట్ చేసేది తక్కువ ఉంటుంది, వెళ్ళిపోయేది ఎక్కువ ఉంటుంది. ఆ లిఫ్ట్ ఎంత చేసుకోగలుగుతాము? మ్యాక్సిమం చేస్తే 90 రోజులల్లో 44 టీఎంసీలు చేసుకుంటామని చెప్పింది. ఈ 44 టీఎంసీలు ఏం చేసుకోవాలి? ప్రాణహిత చెవులకే 160 టీఎంసీలు కావాలి. హైదరాబాద్ మంచినీటికి 30 టీఎంసీలు కావాలి. ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రామగుండం, దానికి అక్కడ పరిశ్రమలకు 16 టీఎంసీలు కావాలి. ఎన్ రూట్లో ఉన్న గ్రామాలకు 10 టీఎంసీలు కావాలి. ఇవన్నీ కలిపితే 56 టీఎంసీలు. మరి ఆడ దొరికేది 44 టీఎంసీలు. ఆ 44 టీఎంసీలకు 3 లిఫ్ట్లు, 44 నుంచి 152 వరకు, 148 నుంచి 152, అక్కడి నుంచి మళ్ళీ ఎల్లంపల్లి తీసుకురావాలంటే ఇంకా 2 లిఫ్ట్లు. కేసీఆర్ గారు ఏం ఆలోచించారంటే ఇక్కడ 3 లిఫ్ట్లు అవసరమవుతున్నాయి. ఒకరు మేడిగడ్డ కట్టినా కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అక్కడ కూడా 3 లిఫ్ట్లే అవసరమవుతున్నాయి. లిఫ్టులు సేమ్, కానీ నీళ్ళు ఇక్కడ 44 టీఎంసీలు ఉంటే ఆడ 282 టీఎంసీలు ఉన్నాయి. కేంద్ర జలసంఘం చెప్పింది. ఈ 282 టీఎంసీల నీళ్ళని తీసుకోవడం వల్ల మనకు ప్రాణహిత చెవుల ఆయకట్టే కాకుండా కాళేశ్వరంలో అదనంగా కొత్త ఆయకట్ట యాడ్ అయింది. 18,25,000 ఎకరాలు, అక్కడనేమో 16,40,000 ఎకరాలు, అంటే 2,35,000 ఎకరాలు యాడ్ అయింది ఇక్కడ. దానికి నీళ్ళు కావాలి. తర్వాత నిజాం సాగర్ దగ్గర నుంచి సింగూరు, నిజాం సాగరు, శ్రీరామ్ సాగరు, అప్పర్ మానేరు, ఈ 4 ప్రాజెక్టులకు నీళ్లు లేవు. 5 ఏళ్ళకోసారో 4 ఏళ్ళకోసారో నిండుతానే అవి. ఆ రైతులు ఉద్యమ కాలంలో చాలా తెలంగాణ వస్తే మాకు స్టెబిలైజేషన్ చేయగలుగుతారా, ఎక్కడి నీళ్ళు తెచ్చి మా నిజాం సాగర్ నింపుతారా అని అడుగుతూ ఉన్నారు. పైనుంచి నీళ్ళు ఎందుకు వస్తలేవంటే 100 బ్యారేజీలు కట్టారు అక్కడ. మంజీరా మీద మహారాష్ట్ర 32 కట్టింది, కర్ణాటక 5 బ్యారేజీలు కట్టింది. శ్రీరామ్ సాగర్కు పైన గోదావరి మీద 13 పెద్ద బ్యారేజీలు బాబ్లీ లాంటివి కట్టారు. ఒక్కొక్క వాగుకు 100 బ్యారేజీలు కట్టారు. ఇవన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కేసీఆర్ గారు అసెంబ్లీలో చూపెట్టారు. ఎందుకు రీడిజైనింగ్ చేయాల్సి వస్తున్నది అనేది ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికి యూట్యూబ్లో ఉంది. కేసీఆర్ ప్రజెంటేషన్ బాగుంది. అందుకే ఏంటంటే కేసీఆర్ గారు మనకు స్థిరీకరణకు నీళ్లు కావాలి అంటే దాదాపు 37 లక్షల ఎకరాలకు నీళ్లు కావాలి. మరి 44 టీఎంసీలు మంచిలకే సరిపోవాయి, ఎక్కడి నుంచి తెస్తారమ్మా? అందుకే అక్కడ 282 టీఎంసీలు అందుబాటులో ఉన్నదని చెప్పింది. అక్కడి నుంచి తీసుకుంటే మనం ఈ ప్రాజెక్టులకు సరిపోతాయి. రెండవది ఇక్కడ 3 లిఫ్ట్లే, అక్కడ 3 లిఫ్ట్లే. ఆలోచన ఇప్పుడు ఈరోజు జనాలు అనుకుంటున్న మాట కూడా ఏంటంటే ఆలోచన బాగుంది. ఇప్పుడు చుట్టంతా ఎక్కడ తిరుగుతుంది సమస్య? మేడిగడ్డ కూలింది అనేసి చాలా చిన్న అంశం అమ్మా అది. కానీ దీన్నే ఇప్పుడు ఈ కమిషన్ నివేదిక పెట్టింది కూడా అందుకే కదా, దానికోసమే. అయితే నేను అర్థం చేయిస్తాను. ఇక్కడ 3 బ్యారేజీలు కట్టారు. మేడిగడ్డ అనేది నీళ్ళు ఆపే మొదటి బ్యారేజ్. అయితే మేడిగడ్డ ప్రాధాన్యత ఏంటి అంటే నీళ్లు బాగా వచ్చినప్పుడు మేడిగడ్డ గేట్లు వేయరు. జూన్ నుంచి అక్టోబర్ దాకా వరద బాగా వస్తుంది. ఈ 2000 టీఎంసీలు 3000 టీఎంసీలు గోదావరిలో కలుస్తున్నాయని చెప్తారు కదా, ఎక్కువ నీళ్లు పోయేదంతా కూడా ఈ 3-4 నెలలే. అక్టోబర్ చివరిలో మేడిగడ్డ గేట్లు వేస్తారు. ఎందుకు అంటే వరద తగ్గుతుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఈ 6 నెలల్లో మొత్తం వచ్చే నీళ్ళు ఎన్ని అంటే అంతా కొడితే 50 టీఎంసీలు రావు ఈ 6 మంత్స్లో. ఈ ఫస్ట్ 3 మంత్స్లో 4 మంత్స్లో కనీసం 2000 టీఎంసీలు పోతాయి అక్కడ నుంచి.
వరద వచ్చే టైంలో గేట్లు లేపుతారు, వరద లేని టైంలో వచ్చిన నీళ్ళు వచ్చినట్టుగా ఎత్తిపోసుకుంటారు. ఎందుకంటే యాసంగి పంటలకు నీళ్లు ఉండయి. మన దగ్గర రిజర్వాయర్స్, చెరువులు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పంటకు నీళ్ళు ఇవ్వగానే అవి ఖాళీ అవుతాయి, మళ్ళీ నింపుకుంటారు. మళ్ళీ నింపుకొని లాస్ట్ 1-2 తడులకు ఈ నీళ్లు వాడతారు. అంటే ఈ కొద్ది నీళ్లతోని మేడిగడ్డ గేట్లు వేయడం వల్ల కొన్ని లక్షల ఎకరాల పంటకు 1 తడి 2 తడి పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని నీళ్లు మనం స్టోర్ చేసుకోగలిగితే జూన్ నెలలో వరదలు రాకముందే, వర్షాలు రాకముందే నాట్లు వేసుకోవడానికి ఇవ్వగలుగుతాం. అందుకని కేసీఆర్ గారు ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కింద మేడిగడ్డం కట్టారు. అయితే మేడిగడ్డలో 85 పిల్లర్స్ ఉంటాయి, 8 బ్లాకులు ఉంటాయి. అయితే ప్రతి చిన్నదాన్ని రంధ్రాన్వేషణ చేసినట్టుగా పీసీ ఘోష్ గారు ఐడెంటిఫై చేశారు. ఆడ డిపిఆర్ ఏదైతే వ్యాప్కోస్ ఇచ్చిందో అలా 7 బ్లాకులే కట్టమన్నారు, మీరు 8 ఎందుకు కట్టారు అంటే వాళ్ళేమో ఒక విహంగ వీక్షణలాగా, అంటే విహంగ వీక్షణం అంటే పక్షి ఆకాశంలో ఎగిరిపోతూ చూస్తుంది కదా, బర్డ్ వ్యూ అంటాం, వాళ్ళు అట్లా రాస్తారు డిపిఆర్. తర్వాత ఫైనల్ డిపిఆర్ ఎప్పుడవుతుందంటే మళ్ళీ దాన్ని కిందికి తీసుకొచ్చి గ్రౌండ్తో కంపేర్ చేసి అన్ని టెస్టులు చేసి డిస్టెన్స్ ఎంత ఉంది, ఎన్ని పిఆర్స్ వేయాలి, ఎన్ని బ్లాకులు కట్టాలన్నప్పుడు లెంత్ పెరిగింది. ఎందుకంటే పక్క నుంచి వాగులు పోతూ ఉన్నాయి, అవి కవర్ చేసుకుంటూ వీళ్ళు 85 పియర్స్ వేశారు. 8 బ్లాకులల్లో 85 పియర్స్ ఉంటే ఒక్కొక్క బ్లాక్లో దాదాపు 11 పియర్స్ ఉంటాయి, 11, 10, 12 ఇట్లుంటాయి. అయితే అందులో 7వ బ్లాక్లో ఉన్న 11 పిల్లర్స్లల్లో ఒక్క పియర్ కుంగింది. ఒక్క పియర్ కుంగడంతో రెండో పిల్లర్ మీద కొద్ది ఎఫెక్ట్ పడ్డది, అంతకు మించి ఏమీ జరగలేదు ఆడ. దానికి ఇంజనీర్స్ చెప్పిన కారణం ఏంది టెక్నికల్గా అంటే కిందికి వెళ్ళి ఇసుక లీక్ అయింది. అదే అక్కడే వస్తుంది కదా, ఇంత ప్రతిష్టాత్మకమైన కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ అంటున్నారు, ఇంత బాగా చేస్తారు, ఆ మాత్రం టెస్టింగ్ లేకుండానే చేశారు. ఎందుకైందో చెప్తా నేను. పీసీ ఘోష్ గారు కూడా చెప్పాను, బట్ ఆయనకు గుర్తుందో లేదో, రిపోర్ట్ రాసేటప్పుడు అర్థమైందో కాలేదో నాకు తెలియదు. నేనైతే చెప్పాను ఆయనకి. ఏమని చెప్పానంటే, సార్ ఈ టైం పీరియడ్ చూడండి, మీరు జూన్ 21, 2019 నాడు ఇనాగరేట్ చేశారు కేసీఆర్ గారు. అప్పటికే వరద స్టార్ట్ అయింది. వరద స్టార్ట్ అయినప్పుడు పనులు జరిగాయి. అందుకని ఆ కాఫర్ డ్యామ్ ఏదైతే రబ్బర్ డ్యామ్ అంటామో, ఆ కాఫర్ డ్యామ్ ఏదైతే ముందు కట్టిందో దాన్ని తీయడానికి వాళ్ళకు అవకాశం రాలే. ఎందుకంటే జూన్ 21 ఇనాగరేషన్ కంటే ముందు రోజు దాకా నీళ్ళని ఆపుకొని పనులు చేశారు. తర్వాత అది తీసేద్దామంటే నీళ్ళు వస్తున్నాయి, తీసేయడం కుదరదు. ఎప్పుడు తీసేయాలి? నీళ్ళు వరద తగ్గినాక తీసేయాలి. వరద ఎప్పటిదాకా వస్తుంది? మార్చ్, ఏప్రిల్ దాకా వస్తుంది. మార్చి 23, 2020 అదొక హిస్టారికల్ డే. ఏంటంటే కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయిన రోజు. వరద తగ్గేసరికి కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయింది. లాక్డౌన్లో ఎవరు ప్రాణాలు వాళ్ళు అరచేతిలో పెట్టుకున్నారు. ఆడ పనిచేసిన లేబర్ కూడా బీహార్ కాలినడకన బయలుదేరిళ్ళు, శ్రీకాకుళం కాలినడకన బయలుదేరారు. కాంట్రాక్టర్ లేడు, వర్కర్స్ లేరు, ఇంజనీర్ లేరు. అది అనాథలాగా వదిలేయాల్సి వచ్చింది. ఎవరి లైఫ్ వాళ్ళ ముఖ్యంగా. సరే, అసలు ముందే ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి ఎట్లా మనకు ఎడ తెలుస్తుందమ్మా? ఇప్పుడు వరద లేనప్పుడు, ఇప్పుడు పిల్లోడు పుట్టినప్పుడు బాల్యారిష్టాలు ఉంటాయా? ఉండయా? కడుపులో, తల్లి కడుపులో ఉన్నప్పుడు కొన్ని డిఫెక్ట్స్ వస్తాయి వాడికి. కొంతమందికి ఆర్గన్స్ పెరిగాయి, కొంతమందికి ఏవో డిఫెక్ట్స్ ఉంటాయి. పుట్టినాక కదా తెలిసేది. ఎప్పుడు చేయాలి? ఒక పంట కాలం తర్వాత ఎండాకాలంలో అంత కరెక్ట్ ఉందా, లీకులు అవుతున్నాయా, ఏం జరుగుతుందా అనేది కదా అప్పుడు. ఆ టైంలో ఎవడు పోలే కదా కాళేశ్వరంకి. ఎమర్జెన్సీ ఎగ్జంప్షన్ ఉన్నా కూడా ఎమర్జెన్సీ పనులకు కొద్ది రోజుల తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనులు ఆగకూడదు, ఎవరైనా కూడా పోవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. కానీ పోయినోడు ఎవడు అని అంటున్నాను నేను. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ 3 నెలలు ఎవరు పోలేదు ఆడికి. తర్వాత ఎప్పుడు పోయారు? లాక్డౌన్ ఎత్తేసింది ఎప్పుడు? జూలై నాటికి మళ్ళా వరదలు వచ్చినాయి కదా. అంటే పరిమితికి మించి స్టోరేజ్ కూడా ఒక అది నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తా. ఇక్కడ ఏంటంటే ఏం జరిగింది ఆ టైంలో, కోవిడ్ టైంలో 2 విషయాలు. ఈ కాళేశ్వరంలో పియర్ కుంగడానికి శ్రీకారం చుట్టింది కోవిడ్ సమయం. ఎవ్వరం పోలేదాడికి. ఏ ప్రాజెక్ట్ అయినా మనం చెక్ చేసుకోవాల్సిన టైంలో ఎవరు పోకపోతే ఏమవుతాము? అది ఎవరిని బ్లేమ్ చేస్తారు? మీరు కేసీఆర్ని బ్లేమ్ చేస్తారా? అప్పుడున్న ఇంజనీర్లను బ్లేమ్ చేస్తారా? ఎవరికి వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని
బతికిన్లు, కాంట్రాక్టర్ లేడు అక్కడ. ఏం జరిగింది అప్పుడు చెప్తాను నీకు. అంటే నాకైతే 100% ఎలక్షన్ టైంలో ఇది జరిగింది కాబట్టి ఇది బాంబ్ బ్లాస్ట్ అనేది నా మైండ్లో ఉంది. దాన్ని నేను నా రైట్ నేను రిజర్వ్ చేసుకుంటున్నా. బట్ ఇంకొక కారణము ఘోష్ గారు అందులో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే దాని కింద లీకేజ్ స్టార్ట్ అయింది. లీకేజ్ స్టార్ట్ అయినప్పుడు చూడాల్సిన సమయము ఏప్రిల్, మే, జూన్. ఆ టైంలో పోలేదు ఎవరు. మెల్లమెల్లగా ఏమైంది, సీపేజ్ నీళ్ళతో పాటుగా ఇసుక కొట్టుకపోయింది. 21 వచ్చింది. 21 లాక్డౌన్ తర్వాత 21 వచ్చింది. 21 తర్వాత 22 వచ్చింది. ఈ 3 సంవత్సరాలు కూడా కంటిన్యూగా సీపేజ్ ఎక్కువైపోయి ఆడ కింద కదిలిపోయింది, కుంగింది అని అన్నారు. అంత ఈజీగా జరగదు. కుంగితే ఏమైందంటే 11 పియర్స్ ఉన్న రాఫ్ట్ కింద పునాది ఉంది కదా, అది ఈ కప్ అంత మందం ఉంటుంది. ఈ కప్ అంత మందం ఉన్న దాని కింద ఇసుక కదిలింది. కదిలినప్పుడు ఇటుపక్క కదిలితేనేమో ఇప్పుడు పియర్స్ ఎట్లున్నాయంటే 12వ పియర్ 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఇటుపక్క కలిగితే 21, 22 పలగాలి. ఇటుపక్క కలిగితే 11, 12 పలగాలి, లేదా 12, 13 పలగాలి. మధ్యలో 19 ఎట్లా పలుగుతుంది? ఇప్పుడు ఇసుక కదిలితే అటన్నా వంగాలి, ఇటన్నా వంగాలి, లేదా నడమ కుప్పకూలాలి. నడమ కొంచెం కదలంగానే అక్కడ క్రాక్ వచ్చిందంటే 3 మీటర్ల ఎత్తున్న రాఫ్ట్ అంత ఈజీగా వస్తుందా? మళ్ళీ దాని కింద సీకెంట్ పాయిల్స్ ఉన్నాయి, అవి ఎంతో లోతుకు వేసి ఉన్నాయి. ఒకవేళ దానిలో ఏదన్నా హోల్ పడ్డట్టు అయ్యి దాని నుంచి ఇసుక పోయినట్టు అయితే అది చెక్ చేసుకోవడంలో ఆపరేషన్ మెయింటెనెన్స్లో వైఫల్యము. దానికి కేసీఆర్ డైరెక్ట్ ఎట్లా బాధ్యుడవుతాడు? ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇంజనీర్ బాధ్యుడవుతాడు. కేసీఆర్ నిన్ను చెక్ చేయొద్దని అన్నాడా? వాళ్ళు ఏమంటారంటే నీళ్లు నిలవబెట్టమన్నాడు, నీళ్లు నిలవబెట్టాం కాబట్టి మాకు లోపం తెలియలేదు అని అన్నాడు. అంటే నువ్వు నిలవబెట్టమంటే నీకు ఏదైనా ఆదేశాలు ఉన్నాయా రాతపూర్వకంగా? లేవు. మౌఖిక ఆదేశాలు అన్నాడు. మౌఖిక ఆదేశాలు అన్నప్పుడు ఛాన్సెస్ ఆర్ దేర్, నువ్వు తప్పించుకోవడానికి ఆయన మీద పెట్టవచ్చు. ఇంకొకటి కూడా ఇందులో, ఒకవేళ కాంగ్రెస్ కాకుండా మన్నా ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంటే వచ్చింది అనుకుంటే, వచ్చుంటే ఏం చేసేవాళ్ళు? ఈ పాటికి దాన్ని 3 నెలలు ప్రాబ్లమ్స్ 3 నెలలే రెక్టిఫై చేసేవాళ్ళు. 3 నెలలు 250 కోట్లు 3 నెలలు. అప్పుడు సమయం ఉంది కదా, కోవిడ్ తర్వాత మళ్ళీ సమయం కూడా ఎలక్షన్ టైం వరకు ఉంది కదా. మనకు డిఫెక్ట్ ఎప్పుడు తెలిసిందమ్మా? అక్టోబర్ 21 మేడిగడ్డ కుంగిన తర్వాత తెలిసింది డిఫెక్ట్. అక్కడి ఇంజనీర్స్ తప్పు ఉన్నది ఆడ. ఘోష్ గారు అదే చెప్పారు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ తప్పు ఉన్నది. విజిలెన్స్ కమిటీ అదే చెప్పింది. అసలు విజిలెన్స్ కమిటీ వాళ్ళు పోయి చెక్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం. 50 లక్షల కంటే ఎక్కువ వర్క్ ఉన్న కాడ ఎవ్రీ ఇయర్ పోయి వాళ్ళు చెక్ చేసుకోవాలి. చేయలేదు వాళ్ళు. విజిలెన్స్ కమిటీ లోపం ఉన్నది, ఇంజనీర్ల లోపం ఉన్నది, నిర్వహణ లోపం ఉన్నది. ఈరోజు వరకు పియర్ కుంగడానికి ఏంటి కారణం అనేది ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ చెప్పలేదు, విజిలెన్స్ కమిటీ చెప్పలేదు, ఇప్పుడు పీసీ ఘోష్ కూడా చెప్పలేదు. అసలు కుంగింది ఎందుకు అనే దాని మీద ఇప్పటివరకు చెప్పలేదు వాళ్ళు. ఇప్పుడు ఆ 3 పిల్లర్లు రిపేర్ చేయడానికి వస్తుందా, లేకపోతే టోటల్గా ఇప్పుడు ఆ మేడిగడ్డ బరాజ్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి? బ్లాక్లు ఉంటాయి కదమ్మా, 8 బ్లాక్స్ కదా చేయొచ్చు. 8 బ్లాకులలో 1 బ్లాక్ రిపేర్ చేయాలి. ఆ 8 బ్లాకులకైనా ఖర్చే 1800 కోట్లు, 2000 కోట్ల కంటే ఎక్కువ లేదు. అలా ఒక్కొక్క బ్లాక్కు 250 కోట్ల కంటే ఎక్కువ కాదు. ఎలాంటి ముందుకు వచ్చింది, ఇది మా బాధ్యత, మేము చేస్తాం. ఆయన చేయనిస్తలేరు. ఎందుకు చేయనిస్తలేరు? అవకాశం ఇవ్వచ్చు కదా వాళ్ళు చేస్తాం. మేడిగడ్డ పూర్తి అయితే కేసీఆర్ని ఏమనడానికి ఉండదు. కాబట్టి ఇక ఈ ఎలక్షన్ల దాకా మేడిగడ్డను నడిపిస్తేనే అన్నారం సుందిల్లా కూడా వీక్ అనేందుకు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన 2 అభ్యంతరకరమైన మాటలు ఏంటంటే, ఒకటేమో కాళేశ్వరం కొలాప్స్ అయింది అన్నాడు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డేనా? కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, 1500 కిలోమీటర్ల కాలువలు, 203 కిలోమీటర్ల పెద్ద సొరంగాలు, వాటితో పాటుగా 141 టీఎంసీల రిజర్వాయర్లు, పంపింగ్ మెయిన్స్ ఉంటాయి, 21 పంపింగ్ స్టేషన్లు, 20 సబ్ స్టేషన్లు. ఎన్ని ఉంటాయమ్మా కాళేశ్వరం అంటే? అండర్ గ్రౌండ్ పంపింగ్ స్టేషన్స్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా కాళేశ్వరం కొలాప్స్ అని? మేడిగడ్డలో ఒక 225 పిల్లర్స్ ఉన్నాయి మొత్తం 3 కలిపి, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ. అందులో 1 పియర్ గుంగినందుకు మేడిగడ్డ కొలాప్స్ అవుతుందా, కాళేశ్వరం కొలాప్స్ అవుతుందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు బాధిత రాహిత్యంగా. ఆయన ఇరిగేషన్ మినిస్టర్ అట్లా మాట్లాడచ్చా? రెండవది,
అన్నారం సుందిల్ల మేడిగడ్డ 3 కూలినాయి అన్నాడు. అన్నారం సుందిల్ల కూలిందా? ఎట్లా మాట్లాడతారమ్మా ఇష్టం వచ్చినట్టు? కేసీఆర్ను దోషిగా నిలబెట్టడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ నోటికి అద్దు అదుపు లేదు. అయితే ఏ ప్రభుత్వం అన్నా రానివ్వండి, ఏ చీఫ్ మినిస్టర్ అయినా ప్రజల కోసం మంచి చేయాలనుకునే దాంట్లో పెద్ద ప్రాజెక్టు, చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్టు, వాళ్ళంటున్న 1,00,000 కోట్ల ప్రాజెక్టే. ఎవరైనా కూడా చరిత్రలో తలమానికంగా నిలిచిపోవాలని ఆలోచిస్తారు కదా. నిజంగానే ముఖ్యమంత్రి ప్రజల కోసం కాకుండా స్వార్థం కోసం ఒక ప్రాజెక్టులు కూలిపోవాలని కడతారా? బేసిక్ సెన్స్ అంటున్నాను, అంటే జనరల్గా. ఎందుకు కడతారమ్మా? ఆయనకి ఏమొస్తుంది? ప్రాజెక్టు కూలిపోతే పేరు చెడిపోతుంది. ఎవరు కట్టరు. ఆడ నెగ్లిజెన్స్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి లేదు ఆడ. పోనీ ఇప్పుడు మేడిగడ్డని పక్కన పెట్టేసి ఇప్పుడు అన్నారము సుందీలను తీసుకెళ్ళి ఇప్పుడు తమ్మిడిహెట్టు కలపొచ్చా అక్కడ నుంచి? అట్లా అంటే మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ అని ఉంటుంది. అవును, ఆ పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకోవడానికి మేడిగడ్డ అక్కర్లేదు. ఎప్పటిదాకా? సెప్టెంబర్ అక్టోబర్ దాకా. ఎప్పుడైతే నీటి ప్రవాహం తగ్గుతుందో అప్పుడు మేడిగడ్డ దగ్గర గేట్లు వేసి స్టోర్ చేస్తారు. అక్కడ నుంచి ఇక్కడికి దాదాపు 10-15 కిలోమీటర్లు ఉంటుంది. 20 కిలోమీటర్లు దాదాపు ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరం నీళ్ళు ఆగాలంటే మేడిగడ్డ దగ్గర కనీసం ఒక 6-7 టీఎంసీలు ఆపాలి. ఆపితేనే ఇక్కడ లిఫ్ట్ చేయడానికి హెడ్ వస్తుంది. వచ్చినాక ఈ నీళ్ళని లిఫ్ట్ చేస్తూ ఉంటారు. వాస్తవంగా ఫస్ట్ 4 నెలలు రోజుకు 3 టీఎంసీలు కూడా తీసుకెళ్ళవచ్చు. అది మేడిగడ్డ ఇంపార్టెన్స్ అనేది లాస్ట్ ఓన్లీ యాసంగి పంటలకు కొన్ని నీళ్ళు ఇవ్వడానికే అక్కడ నీళ్ళు స్టోర్ చేసుకుంటాం. ఇలా గుండెకాయ మేడిగడ్డ కాదు, గుండెకాయ మిడ్ మానేర్తోనే ఆయకట్ట అనేది మొదలవుతుంది. మీరు చూడండి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, నందిమేడారం, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద నందిమేడారం పంప్ హౌస్, తర్వాత గాయత్రి పంప్ హౌస్, ఈ 5 కింద 1 ఎకరం కూడా లేదు. తర్వాత కాలంలో కేసీఆర్ గారు కొన్ని ఎత్తిపోతల పథకాలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు పనులే మొదలు కాలే. యాక్చువల్గా ఆయకట్టు ఉన్నది ఎక్కడ? మిడ్ మానేర్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్ అంటాం మనం. అనంత సాగర్ ప్రాజెక్ట్ అది. దాని తర్వాత 4 కిలోమీటర్ల దూరంలో రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు సిద్దిపేట దగ్గర. వాటి కింద ఈ ఆయకట్టు అనేది మొదటి ఆయకట్టు ఉన్నది. ఒకవేళ కనుక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కే వరద వచ్చింది అనుకుందాం. వరద వచ్చినప్పుడు ఈ పంపులు ఏవీ ఆన్ చేయరు. డైరెక్ట్ వరద కాలువకు, శ్రీరామ్ సాగర్ వరద కాలువ నుంచి మిడ్ మానేర్కి నీళ్ళు వస్తాయి. మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండికి నీళ్ళు వస్తాయి. ఎల్ఎండి నుంచి కాకతీయ కాలువకు వస్తాయి. మిడ్ మానేర్లో ఉన్న నీళ్లను అనంత సాగర్కు, తర్వాత రంగనాయక సాగర్కి ఎత్తిపోస్తారు. 4 పంపులు ఉన్నాయి అక్కడ. 4 పంపుల ద్వారా రోజుకు 1 టీఎంసీ ఎత్తిపోస్తారు. అక్కడ నుంచి మల్లన్న సాగర్కి వస్తాయి. మధ్యలో కొన్ని పంపులు ఉన్నాయి. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మకు వస్తుంది. కొండపోచమ్మ నుంచి బస్సాపూర్, మధ్యలో మిగతా కాంపోనెంట్స్ అన్ని కూడా ఇప్పుడు పనికొచ్చేవే కదా. అన్ని పనికి వస్తున్నాయి, వాడుకుంటాం కదా. అదే అంటున్నా, వాడు ఇప్పుడు ఎంత కాళేశ్వరం కొలాప్స్ అయింది. ఇప్పుడు 80,000 కోట్ల ప్రాజెక్టుల ఇవి 3 కాదు కదా, ఈ 3 కలిపితే 6,000 కోట్లు, 6-7 కోట్లకు మించలేదు. ఈ వీటిలల్లో ఒక్క పిల్లరే కుంగింది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయడానికి, బురద చల్లడానికి దీన్ని పెద్ద ఇష్యూ చేశారు. ఇదే కేసీఆర్ను మనం గెలిపించుకొని ఉంటే 3 నెలల్లో అయిపోయేది. 2 యాసంగి పంటలకు నీళ్ళు లేకుండా పోయినాయి. ఖరీఫ్ పంటలకి అలా నాట్లేసుకునే స్థితి లేదు. మనం చేసిన తప్పే ఇది. ఇటువంటి దౌర్భాగ్యాలను తీసుకొచ్చి మనం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేసరికి ఇలా వాళ్ళ కేసీఆర్ను బదనాం చేసే క్రమంలో కోట్లాది మంది రైతులకు అన్యాయం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలకు అర్థం కావాలి. సో అందులో ఎల్ఎన్టీ ఉంది అండ్ మెగా ఉంది. మెగానేమో బ్యారేజీలలో లేదు. 3 బ్యారేజీలలో మెగా లేదు. పంపింగ్ స్టేషన్స్లలో మెగా ఉంది. మెగా 21 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాళేశ్వరం మొత్తంలో. అలా 15 మెగా నిర్మించింది. సక్సెస్ఫుల్గా నిర్మించాలని అనుమానం లేదు. మెగా వాళ్ళు కట్టిన ప్రతి ప్రాజెక్టు కూడా బాగా పనిచేస్తున్నది. ఇక్కడ ఎల్ఎన్టీ వాళ్ళు కట్టిన బ్యారేజీలోనే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ అన్నారం కానీ సుందిల్ల కానీ ఎటువంటి మిస్టేక్ లేదు. కానీ కేసీఆర్ను బదనాం చేయడానికి ఆ రెండింటిని పక్క పెట్టారు. బీజేపీను కాంగ్రెస్ కలిసి ఎన్డీఎస్ఏని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, విజిలెన్స్ కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి. మొత్తానికి ఏంటంటే ఒక పీసీ ఘోష్ గారినే వారు మ్యానిపులేట్ చేయలేరు. ఆయన మంచి నోబుల్ జడ్జ్. బట్ ఆయన కొన్ని విషయాలు అర్థం చేసుకోలేదు. ఆయనకు కావాల్సిన సమాచారం ఇవ్వలేదు.
ఆయన పేపర్ మీద ఆధారంగా నిర్ణయానికి వచ్చాడు. తెలంగాణ ప్రజల గోస బాధ ఆయనకు తెలియదు. దాని పక్కన తుమ్మిడాటి పక్కన ఉండే మంచిర్యాలలో ఉండే నయనాల గోవర్ధన్ లాంటి వాళ్ళకే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అర్థం కాలే. జేఏసీ నాయకుడు కోదండరామ్కు ఆ ప్రాజెక్టు అర్థం కాలే. ఎలక్ట్రిసిటీలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఉన్న రఘుకు ఆ ప్రాజెక్టు అర్థం కాలేదు. తర్వాత జయప్రకాష్ నారాయణ అపర మేధావి, ఆయన ఎవరు మురళి, ఆకునూరు మురళి, భూపాలపల్లి కలెక్టర్ ఉన్నాడు కట్టినప్పుడు వీళ్ళకి ఎవ్వరికి అది అర్థం కాలే. వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కాళేశ్వరం అనేది ఒక ఏనుగు, నలుగురు గుడ్డి వాళ్ళు. ఒకరేమంటారు గోడలాగా ఉందంటారు ఈపు పట్టుకొని, ఒకరు కాలు పట్టుకొని స్తంభంలాగా ఉందంటారు, ఒకడు తోక పట్టుకొని జడలాగా ఉందంటాడు, ఒకడు చెవులు పట్టుకొని డొప్పలాగా ఉందంటాడు. వీళ్ళకి డిగ్రీలు అందరూ మేధావులే కదా. సరే ఒక డౌట్, ఎందుకు మరి అర్థం కాలేదు? కళ్ళ కూరలు అమ్ముతున్నాయి. ఎందుకు అంటే దాన్ని అర్థం చేసుకునే అంటే ఒకసారి మనం అర్థం చేసుకుని మాట్లాడదామని ప్రయత్నం చెయ్యరు. ఎందుకంటే నేను మాట్లాడేటి అన్ని సిడబ్ల్యూసి ఇచ్చిన ఆధారాల ప్రకారం మాట్లాడుతున్నా. నేనేమంటున్నా, 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది, కానీ 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్ల వస్తున్నాయి. ఇవి ఎప్పటికీ వస్తాయన్న గ్యారంటీ లేదు, మీరు వేరే ఆల్టర్నేటివ్ చూసుకోండి అని చెప్పి సిడబ్ల్యూసీ చెప్పింది. వచ్చిన 102 టీఎంసీలను కూడా వాడుకుందామంటే కింద రిజర్వాయర్ సైజు పెంచుకునేటట్లేదు. ఎందుకంటే 152 మీటర్ల ఎత్తుకు వాడు ఒప్పుకొని అన్నాడు. మరి 148లో మనం చేసుకుందామని ఒప్పందం చేసుకొని వచ్చిండు కేసీఆర్. ఆడ చూస్తే 148 దగ్గర మనకు కేవలం 44 టీఎంసీలు ఎత్తుకోవాల్సి వస్తుంది. 44 టీఎంసీలు హైదరాబాద్ మంచినీళ్ళకు ఉన్న ఎన్టీపీసీకే సరిపోవు. తొవ్వెంట ఉన్న ఊర్లకు తాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు. మరి సాగునీరు ప్రాణాయిత చెవుల ఆయకట్టుకి ఎక్కడి నుంచి ఇస్తాం? 16,40,000 ఎకరాలకు పెరిగిన ఆయకట్టుకి ఎక్కడి నుంచి ఇస్తాము? అదేవిధంగా కొత్తగా స్టెబిలైజేషన్ కింద నిజాం సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ కానీ ఎక్కడి నుంచి ఇస్తాం? తుంగతుర్తికి ఎక్కడి నుంచి నీళ్ళు పోవాలి? భూపాలపల్లికి ఎక్కడి నుంచి నీళ్ళు పోవాలి? గీ మాత్రం సోయలేదా వీళ్ళకి? ఒక 2 డౌట్లు జస్ట్ అడుగుతా. కాంగ్రెస్ ప్రభుత్వం 2007 నుంచి ప్రతిపాదించారు కదా తమ్మిడిహెట్టి, ఆ 2007 నుంచి 14 వరకు ఎందుకు పూర్తి చేయలేదనేది ఒక అంశం. దాని గురించి చెప్పారు, పట్టించుకోలే. రెండోది, రేపు ఖచ్చితంగా వీళ్ళ ప్రవర్తన చూసి సరే స్టార్టింగ్లో ఎంత బ్లేమ్ చేద్దామనుకున్నా సక్సెస్ అవ్వచ్చేమో, కానీ రేపు ప్రభుత్వం మారిన తర్వాత అగైన్ మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేసి చూపించి నీళ్ళు ఇస్తే దాని తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఏంది? 2 అంశాలు అయితే ఉన్నాయి కదా, చెప్పండి. శాశ్వతంగా బొంద పెడుతున్నాడు కాంగ్రెస్ని. అసలు కాంగ్రెస్ కేసీఆర్ చెప్పినట్టుగా జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27 నాడు ఆయన మాట అన్నాడు, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణకు కాంగ్రెసే #1 విలన్. కాంగ్రెస్ 57 ఏళ్లలో చేయని పనిని కేసీఆర్ గారు 57 నెలల్లో చేశాడు. అది మంట, కళ్ళమంట. ఇప్పుడు ఆ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును ఎట్లా లేకుండా చేయాలి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కాళేశ్వరం మేడిగడ్డ రిపేర్ చేయకపోవడానికి 2 కారణాలు. ఒకటేమో గలగల గోదావరి తరలిపోవాలి, డెల్టా భూములకు నీళ్ళు ఇవ్వాలి. మేడిగడ్డ తలుపులు వేసినప్పుడల్లా డెల్టా పంటలు ఎండిపోతూ ఉన్నాయి, వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. పోలవరం కట్టేదాకా వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి పోలవరం కట్టేదాకా మేడిగడ్డ రిపేర్ చేయరు. మేడిగడ్డ రిపేర్ చేయని దాకా ఈ 4 సంవత్సరాలు కేసీఆర్ని తిట్టుకుంటూ ఉంటారు. దీనికి కారణం కేసీఆర్, దీనికి కారణం కేసీఆర్. ఈ మన జనానికి, అమాయక జనానికి అర్థం కాదు, సోయి తెచ్చుకోరు. వాళ్ళకి తెలంగాణ కావాలనే సోయి వచ్చింది కానీ నీళ్ళ సోయి రాలేదు. మాలాంటి వాళ్ళం నెత్తి నోరు మొత్తుకొని ఇన్ని రోజుల నుంచి చెప్తున్నా కూడా వాళ్ళ బుర్రలకు ఎక్కట్లేదు. ఈ సోకాళ్ళు మేధావులు అనుకునేటోళ్ళు కేసీఆర్ మీద కక్ష పెంచుకున్నారు. వాళ్ళకి అన్నీ తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ రాగానే ఫస్ట్ దాన్ని రిపేర్ చేసి 100% కేసీఆర్ వచ్చినాక 3 నెలల్లో మేడిగడ్డ రిపేర్ అవుతుంది. అప్పుడు వీళ్ళందరి ముసుగులు దొడుకున్న వాళ్ళందరి పరిస్థితి అప్పుడు ఏమైతే ఆ మాత్రం ఆలోచన కూడా ఉండాలి కదా. అప్పటిదాకా ఎందుకమ్మా ప్రజలు బొంద పెడతారు. నెక్స్ట్ ఎలక్షన్లో మేడిగడ్డను రిపేర్ చేయకపోతే ఇదే ప్రజలు బొంద పెడతారు. ఎందుకంటే మేడిగడ్డ కింద పంటలు పండించుకున్నారు. చాలామందికి అర్థం కాదు. స్టెబిలైజేషన్ జరిగింది. 97,000 ఎకరాలే కొత్త ఆయకట్టు వారచ్చు, కానీ పాత ఆయకట్టు స్టెబిలైజ్ అయింది కదా. ఇలా వరదలు వస్తున్నాయి కాబట్టి నీళ్ళు వస్తున్నాయి, ఏర్పడతలేదు. 1 సంవత్సరం వర్షం పడకపోతే ఇవాళ ఈ సంవత్సరమే చూడండి, ఇప్పటివరకు నాట్లు పడలే. ఇప్పుడు తెలుస్తుంది కాళేశ్వరం లేకపోవడం వల్ల ఏం నష్టం జరిగిందో ఇప్పుడు తెలుస్తుంది. నీళ్ళు రాకపోతే తెలుస్తుంది కాళేశ్వరం ఇంపార్టెన్స్. ఇంకోటి, నదుల అనుసంధానం కాళేశ్వరానికి కూడా వర్తిస్తుందమ్మా. ఎందుకంటే చాలా రాష్ట్రాలల్లో సాబర్మతి, నర్మదా నదికి అనుసంధానం చేశారు. ఈ 2 గుజరాత్లోనే ఉన్నాయి. నల్గంగా, వేన్గంగా అనుసంధానం జరిగింది మహారాష్ట్రలో. వాటికేమో కేంద్రం అన్ని అనుమతులు ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది, ఎటువంటి ఆటంకాలు ఉండవు.
ఇక్కడ జరిగింది ఏంది, పైన మానేరు మంజీరాలో నీళ్ళు లేవు కాబట్టి మంజీరా మీద ఉన్న నిజాం సాగర్ ఎండిపోతుంది, మంజీరా మీద ఉన్న సింగూరు ఎండిపోతూ ఉంది, మానేరు బేసిన్లో ఉన్న అప్పర్ మానేరు ఎండిపోతుంది, మిడ్ మానేరులో నీళ్ళు లేవు, లోయర్ మానేరులో నీళ్ళు లేవు. అందుకని ఏం చేస్తున్నారు, ప్రాణహిత నీళ్లను గోదావరిలో కలిసి గోదావరి నీళ్లను మంజీరా మానేరుకు తరలిస్తున్నారు. ఇది నదుల అనుసంధానం కాదా? అంతర్రాష్ట్ర ఒక రాష్ట్రంలో ఉన్న నదుల అనుసంధానం కిందకి వస్తుంది ఇది. దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రాజెక్టులు 100 ఉన్నాయి. దేనికి లేని అభ్యంతరం ఒక్క దీనికే ఎందుకు వచ్చింది? ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఈ ప్రపంచంలో నోటిట్, ఈ ప్రపంచంలో బాల్యారిష్టాలు రాని ప్రాజెక్టే లేదు. వీళ్ళు చెప్పే ధవళేశ్వరం స్టార్టింగ్లో ఒట్టుకపోయింది. ఆయన అర్ధర్ కాటను ఇక్కడ ప్రాజెక్టు మొదలుపెట్టి వాళ్ళ భార్య పిల్లలను చూడడానికి లండన్ పోతాడు. ఎప్పుడు 1848 సంగతి చెప్తున్నా నేను. ఆయన లండన్ పోయొచ్చే వరకే ఇక్కడ మొత్తం దెబ్బతింటుంది, మళ్ళీ రిపేర్లు చేస్తారు. ప్రకాశం బ్యారేజ్కి అట్లే వచ్చింది, తుంగభద్ర డ్యామ్కి అట్లే వచ్చింది. ఏ డ్యామ్ అయినా ఏ బ్యారేజ్ అయినా బాల్యారిష్టాలు లేకుండా కట్టింది కానే కాదు. స్టోరేజ్ విషయాన్ని కూడా ఆ రోజు 16 టీఎంసీలు లేవు, కుంగిన రోజు 10 టీఎంసీలు 10.5 టీఎంసీలో ఉన్నాయని నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు. మరి స్టోరేజ్ ఎక్కడ ఎక్కువ పెట్టినామమ్మా? అంతకుముందు 2 సార్లు 3 సార్లు 16 టీఎంసీలు పెట్టారు, నెలల కొద్ది ఉన్నాయి, ఏం కాలే. మేడిగడ్డ సామర్థ్యానికంటే ఎక్కువ 28,25,000 క్యూసెక్కులు 500 సంవత్సరాల చరిత్రలో రికార్డు. బట్ దాన్ని బద్దలు కొట్టి 2022 జూలై 15 నాడు 28,75,000 క్యూసెక్కులు వచ్చింది. తట్టుకున్నది కదా మేడిగడ్డ. మరి నిశ్చలంగా నీళ్ళు ఉన్నప్పుడు ఎట్లా బ్లాస్ట్ అయింది? అది అయింది అనుకుందాం. మరి మీరు ఆ చిన్న చిన్న రీజన్స్ వల్ల ఇంజనీర్ల తప్పిదం అవుతుంది, కానీ కేసీఆర్కి ఏం సంబంధం? కేసీఆర్ ఆడ కుర్చేసుకొని కూర్చొని కట్టిండా? ఆయన వచ్చి ఇక్కడ కట్టండి నేను డ్యామ్ చూపెట్టిండా? వ్యాప్కోత్సవాలు చెప్పారు. వ్యాప్కోత్సవాలు ఎందుకు చెప్పారు? దాన్ని కూడా వైలేట్ చేసినని చెప్తుండే. వైలేట్ ఏం చేయాలి? వాళ్ళు చెప్పిన కన్నా కట్టిండు మేడిగడ్డ. రెండవది, అక్కడ కట్టమని చెప్పింది ఎవరు? ఎన్టీ రామారావుకు సలహాదారు శ్రీరామకృష్ణయ్య. స్టెప్ లాడర్ టెక్నాలజీ అని ఇక్కడ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి 13 బ్యారేజీలు కట్టి లిఫ్ట్ చేయమని చెప్పిండు ఆయన. దాన్ని ఇచ్చినలాగా స్టెప్ లాడర్ అన్నాడు. దాన్ని డిజైన్ చేసింది ఎవరు? ఆంధ్ర ఈఎన్సీ టి హనుమంతరావు గారు. వాళ్ళిద్దరు లేరు ఇప్పుడు. ఆ ప్రాజెక్టే కదా ఇది. మెయిన్ కొంత ఏమైందంటే వీళ్ళ పంట పండింది ఎక్కడ అంటే వీళ్ళ ఆట ఆడుతున్నా కూడా ఇంకా జరుగుతుందంటే ప్రజలకు దీని గురించి సరి అయిన అవగాహన లేకపోవడం, కొంతమంది దీన్ని మొత్తం కూడా దీని గురించి డీవియేట్ చేసి చెప్పారు. అదే ప్రజలకు అవగాహన లేదు కాబట్టి కేసీఆర్ మీద బురద చల్లితే ప్రజలు నమ్ముతారని చెప్పి ఇక 4 ఏళ్ళు డిస్కషన్ జరుగుతుంది, లేదు పోయిన ఎలక్షన్లో గెలవడానికి కూడా అదే కారణము. మళ్ళీ ఎలక్షన్లకు కూడా దాన్నే ప్లాన్ చేస్తారు. నాకు ఒక డౌట్ కూడా ఉంది, ఇది మళ్ళీ ఎలక్షన్లకు నెల ముందో 2 నెలల ముందో కావాలని మేడిగడ్డని కొలాప్స్ కూడా టోటల్ కొలాప్స్ చేస్తారనే డౌట్ కూడా ఏం అవసరం లేదు. అన్నారం సుందిలో ఏదైనా పుల్ల పెడితే సరిపోతుంది. వాళ్ళు ఏంటంటే అన్ని గట్లే ఉన్నాయి, 3 అక్కర రావు అని చెప్పడానికి అదొక ప్రమాదం పొంచి ఉంది. ఎప్పుడు ఉంది అది. రెండోది చివరికి ఒక ప్రశ్న, వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది ఇప్పుడు? ఇందులో ఏముందమ్మా, ఇలా వీళ్ళు నిన్న చెప్పిన అబ్జర్వేషన్లు ఉన్నాయి కదా, హరీష్ రావు గారి మీద కానీ, ఈటెల రాజేందర్ మీద కానీ, కేసీఆర్ గారి మీద కానీ, ఈ మొత్తంలో కొంతమంది ఇంజనీర్స్ నెగ్లిజెన్స్ ఉన్నదనేది ఘోష్ గారు తన రిపోర్ట్లో చెప్పారు. వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. గతంలో విజిలెన్స్ కమిటీ కూడా చెప్పింది 17 మంది ఇంజనీర్ల మీద చర్యలు తీసుకోండి అని. కాబట్టి కొంతమంది ఇంజనీర్లు తప్పనిసరిగా ఇందులో శిక్ష పడుతుంది. బాధ ఎక్కడ అంటే రాత్రి పగళ్ళు కష్టపడ్డారు. ప్రజల డబ్బును సేవ్ చేయడం కోసము కాలయాపన జరుగుతూ ఉంటే రేట్లు పెరుగుతూ ఉంటాయి కాబట్టి, కాంట్రాక్టర్ బిల్లులు పెరుగుతూ ఉంటాయి కాబట్టి వితిన్ ది టైం 3 ఏళ్లలో కంప్లీట్ చేశారు. సరే చిన్న చిన్న పొరపాట్లు వాళ్ళు చేస్తే చేయొచ్చు, కానీ దానికి ఇప్పుడు ఇంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళందరి మీద నెగ్లిజెన్స్ కింద కేసులు బుక్ చేసే పరిస్థితి ఉన్నది. మళ్ళీ దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. బట్ అల్టిమేట్గా ఇవాళ దాడులు చేస్తూ ఉన్నారు. జీవితకాలం అంతా తెలంగాణ కోసం ఇంజనీర్లు ఎవరైతే పనిచేశారో వాళ్ళ మీద ఏసీబీ దాడులు చేసి బట్టగాల్చి మీదేస్తాను. జీవితం అంతా పనిచేసిన ఒక రిటైర్డ్ ఈఎన్సీ ఆయన పిల్లలకు ఆయనకు వాళ్ళు మంచి చదువులు చెప్పిస్తాడు, మంచిగా లైఫ్లో సెటిల్ అవుతారు, వాళ్ళు సంపాదిస్తారు. ఇవన్నీ ఆయన పేరు మీద పెట్టి ఇన్ని కోట్లు సంపాదించిండు. గద్దెగిరిందంటే ఎద్దెగిరింది. ఏసీబీ ప్రెస్ మీట్ పెట్టి ఇగో ఈయన దగ్గర 2000 కోట్లు ఉన్నాయి, అంతా కొడితే 200 కోట్ల, ఆ 200 కోట్ల ఆస్తులు కూడా చెప్తాం మీకు. ఇప్పుడు విజయారెడ్డి ఎప్పుడో మీ నాన్న కొనిచ్చిన నీ పేరు మీద కొన్నాడు, నువ్వు అప్పుడు 20-22 ఏళ్ళు ఉంటావు. కొనేటప్పుడు ఎంత అంటే 60,000కి ఎకరం ఉంది, ఇలా 10 కోట్లు అయింది. అది 60,000కు కొన్నారని చెప్పరు, మార్కెట్ విలువ 10 కోట్లు.
అమ్మో విజయారెడ్డి ఒక టీవీలో యాంకర్ ఉండి 10 కోట్ల అంటే ఇట్లా ఈ 2000 కోట్లు 300 కోట్లని నూనె శ్రీధర్ మీద కానీ హరిరామ్ మీద కానీ మురళీధర్ రావు మీద కానీ చెప్తున్నారు కదా, ఇదంతా ఇదే కథ. అది నిరూపణ ఎప్పుడైద్దమ్మా? 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఏసీబీ కోర్టులోనో ఇంకో కోర్టులోనో చాలా ఉంది. అయితే అంటే ఈ వీళ్ళందరూ నేర్చుకున్నది ఏంటంటే ముందు బట్టగాల్చి మీదేయాలి, రాజెవడో రైతెవడో తర్వాత సంగతి. అది అప్పుడెప్పుడో మన గవర్నమెంట్ బదనాం చేయడంలో నంబర్ 1. ఇప్పుడు నేను కంక్లూడింగ్ ఏంటంటే ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే నిన్న పీసీ ఘోష్ ఇచ్చిన ఫైండింగ్స్లలో ఒక సీరియస్ ఆరోపణ ఏంటంటే నామినేషన్ మీద వర్క్స్ ఇచ్చాడు 350 కోట్లు అన్నారు. దానికి కేసీఆర్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు, అది విచారణకు వచ్చినప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. ఈ ఒక్క ఆరోపణ మీద ఆయన మీద అరెస్ట్ వారెంట్ కానీ అరెస్ట్ చేయడం కానీ ఏది జరగదు. ఈ కమిషన్ రిపోర్టును దాన్ని ఒక కేసులు పెట్టడానికి బేస్గా చూస్తారే తప్ప ఇది ఫైనల్ కంక్లూజన్ కాదు. కేసు పెట్టాలంటే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్లో నేరం చేసిండు అనే దానికి మోటివ్ ఉండాలి, ఆ అవినీతి రుజువు కావాలి. ఇట్లాంటివన్నీ కూడా ఇర్రెగ్యులారిటీస్లలో నిర్లక్ష్యం అనేది రుజువు కావాలి. ఇంజనీర్లు నిజంగానే నిర్లక్ష్యం చేశారని రుజువు అయితే వాళ్ళ మీద కేసు అవుతుంది. ఒకవేళ నిర్లక్ష్యం లేదు ప్రమాదం జరిగింది అనుకుంటే కేసు కాదు, కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ ఉందా లేదా అనేది చూస్తారు. ఇది ఒక జటిలమైన సమస్య. ఇప్పుడు మళ్ళీ విచారణ మొదలవుతుంది. ఈ విచారణ అయిపోయింది కదా, వాటి మీద ఆరోపణల మీద మళ్ళీ విచారణ మొదలవుతుంది. పీసీ ఘోష్ ఇచ్చిన ఫైండింగ్ మీద మళ్ళీ విచారణ మొదలవుతుంది. ఈ విచారణ ఎప్పటిదా జరుగుతుంది? నెక్స్ట్ ఎలక్షన్ల దా జరుగుతుంది. మళ్ళీ కేసీఆర్ వచ్చి రిపేర్లు చేసేదాకా జరుగుతుంది లాస్ట్. అందుకే ప్రజలకు ఏంటంటే ఇట్లాంటి సర్కారు ఉండాలన్నా, మంచి సర్కారును గద్దెదించడం అనే భావన వాళ్ళల్లో ఉంటే రేపు మేడిగడ్డ రిపేర్ కావాలన్నా, రేపు లోకల్ బాడీ సెలక్షన్ కూడా ఒక క్రూషియల్ అమ్మ. ఇప్పుడు కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లలో ప్రభావితం చేయడానికి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, రేపు అసెంబ్లీలో కూడా గాయ చేస్తారు. కానీ ఎక్కడికక్కడ ప్రతి పేజీ కూడా శల్య పరీక్ష చేసి నిజంగానే కేసీఆర్ గారు చేసిన తప్పులు ఏమున్నాయి అనేది వాళ్ళు తీయాలంటే వాళ్ళ వల్ల కాదా, అలా తప్పులు లేవు కూడా. కేసీఆర్ గారి పరిపాలన లోపల కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు, అవి కావాలని చేసేటివి జరగవు. ఇప్పుడు నామినేషన్ మీద ఇచ్చినా కూడా ఏదో అర్జెంట్ వర్క్స్ ఉంటే నామినేషన్ మీద ఇస్తారు. క్యాబినెట్లో ముందు పెట్టలేదు, ముందు పెట్టకపోతే ఏమైతే తర్వాత అప్రూవల్ తీసుకున్నాడు ఆయన. తప్పెట్లయితే తర్వాత అప్రూవల్ తీసుకోవడం. ఏవైనా టెక్నికల్ పొరపాట్లు జరిగినాయి అనుకోండి, కొన్ని జరిగినాయి, నేను కూడా దాన్ని ఒప్పుకుంటా. కేసీఆర్ పీరియడ్లో కాళేశ్వరం నిర్మాణంలో కొన్ని టెక్నికల్ పొరపాట్లు జరిగినాయి. దానికి కారణం ఏంటంటే తెలంగాణలో బ్యారేజీలు కట్టిన అనుభవాలు లేవు, బ్యారేజీల నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్లు లేరు. 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో ఒక్క బ్యారేజ్ కట్టలేదు. కట్టనప్పుడు ఇది ఒక ప్రయోగం అన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అంత మాత్రాన పనికి రాకుండా పోతే రిపేర్ చేసుకోవాలన్నా. ఇవాళ మేడిగడ్డ కూలినందుకు కాదు బాధ, ఇవాళ మేడిగడ్డను రిపేర్ ఎందుకు చేయలేదు అనేది రైతులు బాధపడుతున్నారు. థ్యాంక్ యూ సార్. అంటే ప్రజలకి ఇక్కడ అర్థం కావాల్సిన మ్యాటర్, వీళ్ళు చేసే జిమ్మిక్కులన్నీ కనీసం వాళ్ళకి అర్థమైతే ఒక రియలైజేషన్ వస్తుంది. అంటే లేకపోతే ఏంటంటే వీళ్ళు ఇంకా 3 ఏళ్ల కాలం కూడా దీన్ని నడిపించే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.